వెంకట్రావు ఇల్లరికం గురించి మాట్లాడిన తర్వాత రామలక్ష్మికి ఒక ఐడియా వస్తుంది. మామయ్య అన్నట్టుగా ఇల్లరికం రావడానికి ఎవరు కూడా ఒప్పుకోరు. ఇల్లరికాన్ని అడ్డం పెట్టుకొని ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలని చెప్పి రామలక్ష్మి తన గది తలుపులను మూసేస్తుంది. అటువైపుగా జానకి రావడం గమనించి కావాలనే రఘురామ్ లాగా గొంతు మార్చి రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అలా ఉన్నారు అని చెప్పి రామలక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడు రఘురామ్ లాగా గొంతు మార్చి మాట్లాడుతూ, ఏం లేదమ్మా, నీకు పెళ్ళి జరిగితే నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతావు. కూతురు అత్తారింటికి వెళ్ళాలని ఎవరు నియమం పెట్టారో కానీ వాళ్ళకు కూతుర్లు ఉండుండరు అని చెప్పి రఘురామ్ మాట్లాడినట్టుగా రామలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జానకి కూడా తలుపు దగ్గరకు వచ్చి ఆ మాటలు విని నిజంగానే రఘురామ్ అలా మాట్లాడుతున్నాడేమో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నాకు కూడా బాధగానే ఉంది నాన్న, కానీ ఏం చేయగలమని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు రఘురామ్ లాగా గొంతు మార్చి మాట్లాడుతూ, దానికి ఒకటే మార్గం అమ్మ, ఇల్లరికమని రఘురామ్ అన్నట్టుగా రామలక్ష్మి అంటూ ఉంటుంది. శౌర్య సార్ ఇల్లరికం రావడానికి ఒప్పుకుంటారా నాన్న అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే ఒక్కసారి మాట్లాడి చూద్దామమ్మా అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత హాల్లో రామలక్ష్మి, రఘురామ్, జానకి, పద్మ వీళ్ళంతా కూడా ఉంటారు. అప్పుడు రఘురామ్ ఇల్లరికం గురించి శౌర్యను అడగడం కోసం అని చెప్పి ఫోన్ చేస్తాడు. హలో చెప్పండి సార్, నాతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి శౌర్య అంటూ ఉంటే అప్పుడు రఘురామ్ ఇల్లరికం గురించి శౌర్యతో మాట్లాడుతూ ఉంటాడు. మరి శౌర్య ఇల్లరికం రావడానికి ఒప్పుకుంటాడా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.